హాయ్ ఫ్రెండ్స్, కేజీఎస్ కిచెన్కి స్వాగతం. గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తాళం దినుసులు, ఇంగువ, మెంతిపొడి, గోంగూర, ఆయిల్, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. బాండీలో ఆయిల్ పోసుకుందాము. ధనియాలు వేసుకుందాము. ధనియాలు కూడా వేసుకుందాము. ధనియాలు ఏగిపోయి తీసేసుకుందాం. అదే బాండీలో ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి తీసేసుకుందాం. తెలుసా మనసా ఇది జన్మ సంబంధం. అదే బాండీలో కడిగిన గోంగూర వేసి మగ్గపెట్టుకుందాం. ఈ గోంగూర మధ్యలోకి ఇందాక ఏపి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుందాం. గోంగూర మగ్గిపోయింది. గోంగూర ఈ విధంగా మెదుపుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాము. తాలింపు పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. దాంట్లో తాలింపు దినుసులు వేసేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, మెంతిపిండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంగువ, కరివేపాకు వేసుకుని కలగజేసుకుందాం. మిక్సీ వేసి పెట్టుకున్న కారపొడిని గోంగూరలో వేసి కలుపుకుందాం. ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తాలింపు కూడా వేసుకుని కలుపుకుందాం. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది.